Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc MLT and BSc Paramedical courses ఏవైతే 15 కోర్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసింది. దాంతోపాటుగా మనకి మెరిట్ లిస్ట్ కూడా నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క మెరిట్ లిస్ట్ గురించి అయితే మనం చూసుకున్నాం. అంతా అన్ని 2 వీడియోస్లో మనం అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ప్రక్రియ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. సో దాంట్లో భాగంగానే ఒకటి ఏంటంటే చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు, అన్న ఒక డౌట్ ఉంది ఇది అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో అవన్నీ డీటెయిల్ వీడియో వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అని అనిపిస్తేనే లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్ అడిగిన మేరకి చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ కామెంట్స్కి అన్నిటి రిప్లై ఇవ్వలేక డైరెక్ట్గా నేనైతే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క అంశం పైన నేనైతే చెప్తున్నాను అనమాట. ఏంటి అంటే అన్న మెరిట్ లిస్ట్లో వచ్చేసి కొన్ని కలర్స్ వారీగా వాళ్ళైతే మనకి ఇచ్చారనమాట. సో అది ఏంటి అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు. సో ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 కలర్ అయితే ఇచ్చారు, గ్రీన్ కలర్, అందులో 2 నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వచ్చేసి ఇంకా వేరే కలర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇక్కడ గ్రీన్ కలర్తో పాటుగా మళ్ళీ కింద వచ్చేసి ఎల్లో కలర్ కూడా ఇచ్చారు. టోటల్గా మనం మొత్తంగా మెరిట్ లిస్ట్ అనేది పరిశీలిస్తే గ్రీన్ కలర్ ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత వచ్చేసి ఎల్లో కలర్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ అవిటికంటే తక్కువగా వచ్చేసి బ్లూ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా ఈ కలర్స్ అనేవి ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు ఇక్కడ వీళ్ళని మాత్రం హైలైట్ చేశారు అని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో దానిలోనే భాగంగా నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే టెన్షన్ అయితే అవ్వద్దు, ఏం లేదు. జస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోట్లో మనకి ఇచ్చారు, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి. సారీ ఫ్రెండ్స్, పేజ్ మారిపోయింది, నేను చూసుకోలేదు. ఇక్కడ నోట్లో చూసుకోండి. మీరైతే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రీవెన్సెస్ తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 5th పాయింట్ చూసుకోండి. ఇక్కడ 5th పాయింట్లో ఇన్ కేస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆఫ్ మార్క్స్ అండ్ ఏజ్ passing in regular or supplementary and the aggregate percentage of marks in all subjects of qualifying examination, decimal places are taken into consideration అని చెప్పేసి ఇచ్చారు. సో దీని అర్థం ఏంటి అంటే ఎవరికైనా ఈక్వల్గా మార్క్స్ వచ్చినా, ఈక్వల్ ఏజ్ ఉన్నా అండ్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెగ్యులరా సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, రెగ్యులర్లో పాస్ అయ్యారా అని చెప్పేసి వాళ్ళకి అగ్రిగేట్ పర్సంటేజ్ అనేది ఇచ్చారనమాట. సో మార్క్స్ బట్టి వాళ్ళకి సేమ్ పొజిషన్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం అనుకుందాం 915 మార్క్స్ 2 మెంబర్స్కి వచ్చింది. సో వీళ్ళకి వచ్చేసి ఏజ్ వచ్చేసి సేమ్ ఉంది. సో సేమ్ మార్క్స్ వచ్చినాయి, ఏజ్ సేమ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే సప్లీలో పాస్ అయ్యారా, రెగ్యులర్లో పాస్ అయ్యారా, రెగ్యులర్లో పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని ఎలా డిస్టింగ్ చేయాలి, ఐ మీన్ వాళ్ళకి ఏ పొజిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇది మొత్తం ఇక్కడ ఆ యొక్క కలర్ ఇవ్వడానికి ఏంటి అంటే మీ యొక్క మెరిట్ పొజిషన్ కొరకు అనమాట. సో ఏ పొజిషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి సేమ్ పొజిషన్లో బట్ డిఫరెంట్ మెరిట్ నెంబర్తో ఇచ్చారనమాట. సో దీని అర్థం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మెరిట్ లిస్ట్లోకి వచ్చే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరైతే గ్రీన్ కలర్లో ఇక్కడ ఉన్నారో, సో 150 and 151 ఉన్నారు కదా. సో నిఖిత ఉన్ని, ఫిర్దోస్. సో వీళ్ళకి వచ్చే చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, బర్త్ డేట్ అండ్ ఇయర్ సేమ్ ఉంది, 21/11/2006, 21/11/2006. సో వీళ్ళకి వచ్చే చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్స్కి వచ్చే చూసుకున్నట్లయితే సేమ్ మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళకి అగ్రిగేట్ మార్క్స్ ఇవ్వాలి. అగ్రిగేట్ మార్క్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అగ్రిగేట్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ఇంటర్మీడియట్ చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది, 970 వచ్చేసి నిఖితకి వచ్చింది అండ్ ఫిర్దోస్కి వచ్చేసి 957 వచ్చింది. టోటల్గా ఎంత, 1000కి అనమాట. సో ఇలా తీసి వాళ్ళు ఏం చేశారంటే మనకి మెరిట్ పొజిషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 150 and 151 వీళ్ళ యొక్క పొజిషన్. సో అగ్రిగేట్ మార్క్స్ తీస్తేనే ఇది అయితే ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనకి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా. సో దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో కలర్ వచ్చేసి దేని కొరికి అంటే ఇన్ కేస్ వాళ్ళు వచ్చేసి అంతే ఫ్రెండ్స్, జస్ట్ వాళ్ళు సప్లీలో పాస్ అయ్యారా, ఎలా పాస్ అయ్యారు అని చెప్పేసి ఈ యొక్క ఏది మనకి ఎల్లో కలర్ వచ్చేసి సప్లీ వాళ్ళకి అనమాట. సప్లీలో పాస్ అయిన వాళ్ళకి ఎల్లో కలర్ పెట్టారు ఇక్కడ. సో దట్టు కొన్ని వాళ్ళు మనకైతే రివీల్ చేయలేదు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ దేని కొరికి అని అంటే ఫ్రెండ్స్, ఇక్కడ APNL వాళ్ళు అంటే ఏపీ నాన్ లోకల్, ఐ మీన్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క అంటే రెసిడెన్స్ వచ్చేసి
అంటే వీళ్ళ యొక్క డొమిసైల్ వచ్చేసి అంటే వీళ్ళు ఉండేది వచ్చేసి ఇంతకుముందు ఉండేది లేదంటే ఇప్పుడు ఉండేది వచ్చేసి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్. కానీ ఏంటి అంటే వీళ్ళు వచ్చేసి లోకల్ కాదు, వీళ్ళకి లోకల్ కేటగిరీ వర్తించదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వేరే దగ్గర ఉండడం కావచ్చు, లేదు అంటే వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు ఏపీఎన్ఎల్ ఎవరికైతే ఇచ్చారో అంటే ఏపీ బట్ నాన్ లోకల్ అనమాట. సో వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. సో మీకు చూసుకోవచ్చు ఒకటే కాదు ఇలా చాలా ఉన్నాయి. బ్లూ కలర్ వచ్చిన వాళ్ళందరికీ ఏపీఎన్ఎల్ అనమాట. సో వీళ్ళ యొక్క డొమిసైల్ అంటే వీళ్ళు ఉండేది వీళ్ళు పుట్టింది పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్, కానీ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళ యొక్క కేటగిరీ ఐ మీన్ ఎలా అంటే వాళ్ళ రిజర్వేషన్ వచ్చేసి ఏపీ బట్ నాన్ లోకల్ అనమాట. లోకల్గా వర్తించదు వీళ్ళకి, లోకాలిటీ అనేది వర్తించదు అనమాట. సో అందుకొరకు బ్లూ లైన్లో ఇచ్చారు వీళ్ళకి. ఓకేనా. సో వన్స్ ఒకటి గ్రీన్ వచ్చేసి ఎందుకు అంటే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సేమ్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చేసి మొత్తం ఇంటర్మీడియట్లో టోటల్ అగ్రిగేట్ మార్క్స్ అంటే గ్రూప్ మార్క్స్తో పాటుగా మనకి సాంస్క్రిట్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, అవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయో యావరేజ్ పర్సంటేజ్ ఇస్తారనమాట. అగ్రిగేట్ పర్సంటేజ్ ఇస్తారు. అగ్రిగేట్ పర్సంటేజ్లో ఎంత వచ్చింది అని చెప్పేసి వీళ్ళకి మెరిట్ పొజిషన్ అయితే ఇస్తారనమాట. సో దాంతోపాటుగా ఎల్లో కలర్ వచ్చేసి సప్లీలో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అండ్ బ్లూ కలర్ వచ్చేసి ఏపీఎన్ఎల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. సో మనకి కలర్స్ యొక్క డిస్టింగ్విష్. అండ్ చాలా మంది అయితే ఈ డౌట్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనమైతే కాలేజెస్ ఏమున్నాయి అండ్ నెక్స్ట్ ప్రక్రియస్ ఏముంటాయి అని చెప్పేసి మళ్ళీ మనమైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ మీరైతే డౌట్స్ అయితే అడగండి ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. కామెంట్స్ వీడియో కూడా చేద్దామన్నమాట. సో మీరు డౌట్స్ అడిగితేనే నేను అవన్నిటికీ సొల్యూషన్ అయితే ఇస్తాను అనమాట. లేదు అంటే ఏమనుకుంటా అంటే వీళ్ళందరికీ తెలుసు కదా మళ్ళీ ఈ యొక్క పాయింట్ పైన వీడియో ఎందుకు చేయడం అని చెప్పేసి నేను అనుకుంటాను. సో అందుకొరకే కామెంట్స్ అయితే అడగండి, పర్లేదు. ఓకేనా. సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.